అన్న ప్రైజ్ అన్న. ప్రైజ్ ది లార్డ్ బెన్ని గారు, ప్రైజ్ ది లార్డ్. అన్న ప్రైజ్ అన్న ప్రైజ్. విజయరాజ్ సార్ వస్తున్నాడు అన్న. ఓకే ఓకే సార్ హైదరాబాద్ లో ఉన్నారట్టుంది. నాకే కాల్ చేస్తున్నాడు అన్న, కట్ చేసిన. ఓకే ఓకే ప్రొసీడ్. ప్రైజ్ ది లార్డ్ జనార్దన్. సార్ ప్రైజ్ లార్డ్ సార్. సార్ ఎక్కడ కూడి ఉందో అక్కడ నేను వారి మధ్యన ఉండేదని. సార్ ప్రైజ్ లాడు సార్. ప్రైజ్ లార్డ్ సార్. సార్ ధన్యవాదాలు సార్. ప్రైజ్ లార్డ్ సార్. ప్రైజ్ ది లార్డ్ విజయరాజ్ సార్. ప్రైజ్ ది లార్డ్ జనార్దన్. ప్రైజ్ లార్డ్. ప్రైజ్ లార్డ్ సార్. ప్రార్థన చేసుకుందాం. అత్యంత కృపా కనికరములు కలిగిన గొప్ప దేవ, కరుణా సంపన్నుడా, మా ప్రియ ప్రభువ, ఘనమైన ఉన్నతమైన శ్రేష్టమైన నామమును బట్టి స్తోత్రములు తండ్రి. శ్రీమంతుడవు, అద్వితీయ సత్య దేవుడవు, సకల యుగంలో రాజు అయిన దేవ, మీకు పాద సన్నిధిలో మీ బిడ్డలుగా మరొక నూతన దినాన్ని మాకు అనుగ్రహించి మీ సన్నిధిలో సాగిలపడి స్తుతించి ఆరాధించి ధన్యత మీరు మాకు అనుగ్రహించారు. మీకు వందనాలు, స్తోత్రాలు తండ్రి. సర్వశక్తిమంతుడా, సర్వాధికారి అయిన దేవా, మీకే స్తోత్రాలు స్తోత్రాలు. నిత్యము దూత గణముల చేత పరిశుద్ధుడు పరిశుద్ధుడు పరిశుద్ధుని మానక కీర్తిపోగొడుతున్న గొప్ప దేవా, మీకే స్తోత్రం. మా మంచి కాపరి మీకే వందనాలైనా, మా ఆత్మల కాపరి మీకే స్తోత్రాలు తండ్రి. మా ప్రధాన కాపరి మీరే, మీకే వందనములు స్తోత్రములు స్తోత్రములు చెల్లిస్తున్నాం. మరొక నూతన దినాన్ని మాకు అనుగ్రహించారు తండ్రి. గడిచిన రాత్రి అంతా చక్కగా సుఖమైన నిద్రించి ప్రయాణాల్లో రాకపోకల్లో తోడుండి మీ కాపుదల భద్రతనిస్తూ నడిపిస్తున్నారు. నిన్నటి దినం మీ సన్నిధిలో అయినా ఆరాధనలో గడపడానికి కృపనిచ్చారు. ప్రతి దినమునైనా మీ సన్నిధికి రావడానికి ఉదయకాలం ప్రాతకాల సమయంలో ఈ విధంగా మీ కృపలో మననైనా నిలబెట్టి వర్తిల్ల చేస్తూ మీ సన్నిధికి నడిపిస్తున్నారు. మీకు వందనములు స్తోత్రములు స్తోత్రాలు తండ్రి. ఇంకా తండ్రి మా ప్రియులు రావాల్సిన వారిని నడిపించండి. మేమందరము కలిసి తండ్రి నైనా ప్రభువా, మేమందరము ఏక మనసు ఏకాత్మతో స్తుతించడానికి ఆరాధించడానికి పాటలు ఎందునో వాక్యం అందునో తండ్రి మీ సన్నిధిలో తండ్రి సంతోషంతో ఆనందంతో తండ్రి మీరు చేసిన మేలను ఉపకారము దేనిని మరొక కృతజ్ఞత కలిగిన వారంగా తండ్రి స్తుతిస్తూ ఆరాధిస్తూ ముందుకు సాగడానికి తగిన సహాయం మీరు అనుగ్రహిస్తూ నడిపిస్తున్నారు. వందనములు స్తోత్రములు తండ్రి. స్తోత్రం. మహిమోన్నతుడా మీకు వందనాలు. మహిమగల రాజా మీకు వందనాలు. జీవం కలిగిన మా దేవా మీకే స్తోత్రములు స్తోత్రాలు చెల్లిస్తున్నాం. మా మంచి కాపరి మీకే వందనాలు స్తోత్రాలు చెల్లిస్తున్నాం. ఆశ్చర్యకరుడా మీకు వందనాలు. ఆలోచనకర్త మీకు వందనాలు. బలవంతుడైన దేవా మీకే వందనాలు స్తోత్రాలు చెల్లిస్తున్నాం. గొప్ప దేవుడు, నమ్మదగిన దేవుడు, సహాయకుడు తండ్రి మీరే జ్ఞాపకం చేసుకుంటూ మీరు చేసిన మేలను ఉపకారంలో మరొక తండ్రి కృతజ్ఞతాస్తులు చెల్లిస్తూ యేసు పరిశుద్ధమైన నామంలో స్తుతించి ప్రార్థించి దీనులమే వేడుకుంటున్నాం తండ్రి. ఆమేన్. కాన్ఫరెన్స్ ఉన్న ప్రియులందరికీ మరొకసారి ప్రభుపేట వందనాలు తెలియజేస్తున్నాను. ఈ సమయంలో ఒక పాట మరి దేవమ్మక్క గారు పాట పాడతారు. వందనాలక్క. వందనాలు సార్. ఏ పాటి దాననయా నన్నింతగా హెచ్చించుటకు, నేనెంతటి దాననయా నాపై కృప చూపుటకు. ఏ పాటి దాననయా
నా దోషము భరించి నా పాపము క్షమించి నన్ను నీలా మార్చుటకు కలువరిలో మరణించి నా దోషము భరించి నా పాపము క్షమించి నన్ను నీలా మార్చుటకు కలువరిలో మరణించి ప్రేమించే ప్రేమామయుడా నీ ప్రేమకు పరిహితులేవి కృపచూపు కృపగల దేవా నీ కృపకు సాటి ఏది ఏ పాటి దాననయ నన్నింతగా హెచ్చించుటకు నేనెంతటి దాననయా నాపై కృప చూపుటకు కష్టాల కడలిలో కన్నీటిలో ఎలలో నా తోడు నిలిచావు నన్నాదరించావు కష్టాల కడలిలో కన్నీటిలో ఎలలో నా తోడు నిలిచావు నన్నాదరించావు అందరూ నన్ను విడచిన నన్ను విడువని యేసయ్యా విడువను ఎడబాయనని నా తోడై నిలచితివా ప్రేమించే ప్రేమామయుడా నీ ప్రేమకు పరిహితులేవి కృపచూపు కృపగల దేవా నీ కృపకు సాటి ఏది ఏ పాటి దాననయా నన్నింతగా హెచ్చించుటకు నేనెంతటి దాననయా నాపై కృప చూపుటకు నీ ప్రేమను మరువలేనయ్యా నీ సాక్షిగా బ్రతికెదనేసయ్యా నేనొందిన ఈ కృపను ప్రకటింతును బ్రతుకంతా నేనొందిన ఈ జీవం నీవిచ్చినదేనయ్యా నీవిచ్చిన జీవముకై స్తోత్రములేసయ్యా ప్రేమించే ప్రేమామయుడా నీ ప్రేమకు పరిహితులేవి కృపచూపు కృపగల దేవా నీ కృపకు సాటి ఏ పాటి దాననయా నన్నింతగా హెచ్చించుటకు నేనెంతటి దాననయా నాపై కృప చూపుటకు హల్లెలూయా ప్రైజ్ లార్డ్ సార్ ప్రైజ్ లార్డమ్మా దేవుని స్తోత్రములు ప్రైజ్ గాడ్ దేవుని స్తోత్రాలు మరి సమయంలో మనము యాకోబు పత్రికను చదువుతున్నాం యాకోబు పత్రిక 2వ అధ్యాయాన్ని మన సహోదరుడు రాజశేఖర్ అన్న గారు చదువుతారు రాజశేఖర్ అన్న ప్రైజ్ లార్డ్ అన్న యాకోబు పత్రిక 2వ అధ్యాయం యాకోబు పత్రిక 2వ అధ్యాయము నా సహోదరులారా మహిమా స్వరూపియగు మన ప్రభు అయిన యేసుక్రీస్తును గురించిన విశ్వాస విషయంలో మోమాటము గలవారై ఉండకుడి ఏలయనగా బంగారు ఉంగరము పెట్టుకొని ప్రశస్త వస్త్రములు ధరించుకొని ఒకడు మీ సమాజ మందిరములోనికి వచ్చినప్పుడు మురికి గుడ్డలు కట్టుకొనిన దరిద్రుడు లోపలికి వచ్చిన ఎడల
మీరు ప్రశస్త వస్త్రములు ధరించుకున్న వారిని చూచి సన్మానించి నీవిక్కడ మంచి స్థలమందు కూర్చుండుమని చెప్పి ఆ దరిద్రునితో నీవక్కడ నిలువమని, లేక ఇక్కడ నా పాదపీఠమునకు దిగువన కూర్చుండుమని చెప్పిన ఎడల నీ మనసులలో భేదం పెట్టుకొని మీరు దురాలోచనతో విమర్శ చేసిన వారగుదురు కారా? నా ప్రియ సహోదరులారా, ఆలకించుడి. ఈ లోక విషయంలో దరిద్రులైన వారిని విశ్వాసమందు భాగ్యవంతులుగాను, తను ప్రేమించిన వారికి తను వాగ్దానము చేసిన రాజ్యమునకు వారసులుగాను ఉండుటకు దేవుడు ఏర్పరచుకొనలేదా? అయితే మీరు దరిద్రులను అవమానపరచుదురు, ధనవంతుల మీద కఠినముగా ధనవంతులు మీ మీద కఠినముగా అధికారము చూపుదురు. మిమ్మను న్యాయసభలకు ఈడ్చుచున్న వారు వీరే గాదా? మీకు పెట్టబడిన శ్రేష్టమైన నామమును దూషించువారు మీరే కాదా? మెట్టుకు నీ వలె నీ పొరుగు వారిని ప్రేమించుమని లేఖనములో ఉన్నట్టి ప్రాముఖ్యమైన ఈ ఆజ్ఞను మీరు నెరవేర్చిన ఎడల బాగుగానే ప్రవర్తించువారగుదురు. మీరు పక్షపాతము గలవారైతే ధర్మశాస్త్రము వలన అపరాధులని తీర్చబడి పాపము చేయువారగుదురు. ఎవడైనను ధర్మశాస్త్రమంతయు గైకొనియు ఒక ఆజ్ఞ విషయంలో తప్పిపోయిన ఎడల ఆజ్ఞలన్నిటి విషయములో అపరాధి యగును. వ్యభిచరింపవద్దని చెప్పిన వాడు నరహత్య చేయవద్దని చెప్పెను గనుక నీవు వ్యభిచరింపకపోయినను నరహత్య చేసిన ఎడల ధర్మశాస్త్ర విషయంలో నపరాధివైతివి. స్వాతంత్రము ఇచ్చు నియమము చొప్పున తీర్పు పొందబో వానికి తగినట్టుగా మాట్లాడుడి. అలాగుననే ప్రవర్తించుడి. కనికరము చూపని వాడు కనికరము లేని తీర్పు పొందును. కనికరము తీర్పును మించిన అతిశయం పడును. నా సహోదరులారా, క్రియలు లేనప్పుడు ఎవడైనను తనకు విశ్వాసము కలదని చెప్పిన ఎడల ఏమి ప్రయోజనము? అట్టి విశ్వాసమంతయు రక్షింపగలదా? సహోదరుడైనను సహోదరి అయినను దిగంబరులై ఆనాటి భోజనము లేక ఉన్నప్పుడు మీలో ఎవడైనను శరీరమునకు కావలసిన వాటిని ఇయ్యక సమాధానముగా వెల్లుడి, చలి కార్చుకొనుడి, తృప్తి పొందుడని చెప్పిన ఎడల ఏమి ప్రయోజనము? అలాగే విశ్వాసము క్రియలు లేనిదైతే అది ఒంటిగా ఉండి మృతమైనదగును. అయితే ఒకడు నీకు విశ్వాసమున్నది, నాకు క్రియలున్నవి, క్రియలు లేకుండా నీ విశ్వాసము నాకు కనపరచుము, నేను నా క్రియల చేత నా విశ్వాసము నీకు కనపరుతానని చెప్పును. దేవుడొక్కడే అని నీవు నమ్ముచున్నావు. అలాగు నమ్ముట మంచిదే. దయ్యములను నమ్మి వణుకుచున్నవి. వ్యర్థుడా, క్రియలు లేని విశ్వాసము నిష్ఫలమైనదని తెలుసుకొనగోరుచున్నావా? మన పితరుడైన అబ్రహాము తన కుమారుడైన ఇస్సాకును బలిపీఠము మీద అర్పించినప్పుడు అతడు క్రియల వలన నీతిమంతుడని తీర్పు పొందలేదా? విశ్వాసము అతని క్రియలతో కూడి కార్యసిద్ధి కలగ చేసిననియు, క్రియల మూలముగా అతని విశ్వాసము పరిపూర్ణమైనదనియు గ్రహించుచున్నావు గదా. కాబట్టి అబ్రహాము దేవుని నమ్మెను, అది అతనికి నీతిగా ఎంచబడెను అను లేఖనము నెరవేర్చబడెను. మరియు దేవుని స్నేహితుడని అతనికి పేరు కలిగెను. మనుషుడు విశ్వాసమూలమున మాత్రము కాక క్రియల మూలమునను నీతిమంతుడని ఎంచబడునని మీరు దీని వలన గ్రహించితిరి. అటువలనే రాహాబను వేశ్య కూడా దూతలను చేర్చుకొని వేరొక మార్గమున వారిని వెలుపలికి పంపినప్పుడు క్రియల మూలముగా నీతిమంతురాలని ఎంచబడను గదా. ప్రాణము లేని శరీరం ఎలాగూ మృతము, అలాగే క్రియలు లేని విశ్వాసమును మృతమే. ఆమేన్. దేవుడి మాటలు దీవించును గాక. ప్రైజ్ గాడ్. దేవుని స్తోత్రములు. మరి సమయంలో దైవజనులు మన మధ్యలో ఉన్నారు. వాక్యం కొరకు సుశీల మొక్క గారు ప్రార్థన చేస్తారు. అందరం ప్రైజ్ ద లార్డ్ అన్న. అందరం కళ్ళు మూసుకుందాం. మహాపరిశుద్ధుడా,
జీవం గల దేవ, జీవాధిపతివైన తండ్రి, మీ పాదములకు వందనాలు, స్తోత్రాలు, స్తోత్రమేసయ్యా. తండ్రి, గొప్ప దేవా నీకు వందనాలు. నా మంచి కాపరివైన దేవా నీ పాదములకు వందనాలు. తండ్రి, నిన్న నేడు ఏకరీతిగా ఉన్నవాడవు అనవాడవు ఉంటున్న దేవా మీ పాదములకు వందనాలు తండ్రి, స్తోత్రాలు. ఎన్నిక లేని వారము, అయోగ్యులము, అల్పులమైన మమ్ములను తండ్రి ఎత్తి పట్టుకున్న విధానం కొరకు వందనాలు తండ్రి, స్తోత్రాలు, స్తోత్రమేసయ్యా. తండ్రి, ఈ దినాన్ని చూడలేక ఎంతో మంది బిడ్డలు మీ యందు నిద్రించి ఉన్నారు తండ్రి. వారికంటే శ్రేష్ఠులం కాదు నా నాయన. ఏ యోగ్యత అర్హత లేని మమ్ములను తండ్రి నీ బిడ్డలుగా, నీ సొత్తుగా, నీ సంపత్యంగా చేసుకుని నా నాయన మమ్మల్ని అందరినీ సజీవ లెక్కలో చేర్చుకున్న విధానం కొరకు వందనాలు తండ్రి, స్తోత్రాలు. ఇదిగో నా నాయన, ఈ దినం తండ్రి గూగుల్ మీట్ లో చేరిన ప్రతి ఒక్క బిడ్డను నా నాయన ఆదరించండి, వారి కుటుంబాలను దీవించండి, ఆశీర్వదించమని ప్రార్థిస్తుంటున్నాను. గొప్ప దేవా నీకే స్తుతి ఆరాధన నాయన. సర్వ సృష్టికర్త నాయన, సర్వాధికారి అయిన దేవుడు, ప్రభుడవు అనే నామాల కంటే పైనామం కలిగిన దేవా నీ పాదములకు వందనాలు తండ్రి, స్తోత్రాలు. ఇది నమ్మున నాయన, నీ దాసుడు ధనరాజు నాయన వాక్యం చెప్పనయంటుండగా నా తండ్రి, మేము తండ్రి వినగల చెవులను, గ్రహించగల మనసును మాకు అనుగ్రహించమని ప్రార్థిస్తుంటున్నాను. దేవా, వాక్యం చెప్పినప్పుడు నా నాయన మా మనసు ఇటు అటు తిరగకన్నా ప్రవ్వా మీ వైపే గురి పెట్టుబడి నా నాయన వాక్యం విని తండ్రి వాక్యానుసారంగా జీవించుటకు మాకు నేర్పించమని ప్రార్థిస్తుంటున్నాము. శ్రద్ధగా వినగలుగుటకు మాకు సహాయం దయచేయమని ప్రార్థిస్తుంటున్నాము. దేవా, నా నాయన ఏ వాక్యం అయితే విచ్చుతున్నాడో నా ప్రవ్వా వాక్యాన్ని మేము తండ్రి మా మనసులో దాచుకున్నటకు సహాయం దయచేయండి. ఇతరులకు చెప్పుటకు కూడా మాకు కృప చూపమని ప్రార్థిస్తుంటున్నాను తండ్రి. అనేకులు రక్షణ పొందినట్లు సహాయం దయచేయండి అయ్యా. గూగుల్ మీట్ లో చేరిన ప్రతి బిడ్డను మీరు ఆశీర్వదించమని అయ్యా. బిడ్డను నా నాయన తండ్రి మరి వాక్యం అందించుచుండగా, క్రిస్మస్ సందేశాన్ని ఇచ్చుచుండగా తండ్రి మీ కృపలో మమ్మల్ని అందరినీ జ్ఞాపకం చేసుకొని దేవా మీ చిత్తానుసారంగా మమ్మల్ని నడిపించమని నీకే స్తుతి, ఘనత, మహిమ, ఆరాధన చెల్లిస్తూ నా ప్రభు నా రక్షకుడైన యేసుక్రీస్తు నామమున అతి వినయముగా అడిగి వేడుకుంటున్నాను తండ్రి. ఆమేన్. ఆమేన్. సార్ ప్రైజ్ లార్డ్ సార్. ప్రైజ్ ద లార్డ్. మిత్రులారా, అందరికీ మన ప్రభువైన యేసుక్రీస్తు వారి నామంలో వందనాలు తెలియజేస్తున్నాను. దేవుని మహా గొప్ప కృప, ఆయన మనకు మరొక నూతన దినాన్ని అనుగ్రహించాడు. మరి మిత్రులారా, మనము ఈ క్రిస్మస్ సీజన్లో ఉన్నాము. ఆ క్రిస్మస్కి సంబంధించినటువంటి అనేక విషయాలను మనము ధ్యానం చేస్తూ వస్తున్నాము. ఈరోజు కూడా మనము మత్తయి సువార్త వంశావళిలో ఉన్నటువంటి 5 స్త్రీలను గురించి ధ్యానం చేద్దాము ఈరోజు. లెట్ మీ షేర్ మై ప్రజెంటేషన్ విత్ యూ. నా ప్రజెంటేషన్ షేర్ చేశాను. కనిపిస్తుంది కదా మిత్రులారా? కనిపిస్తుంది సార్. ప్రైజ్ ద లార్డ్. ఈరోజు మన సెషన్కి ద 5 ఉమెన్ ఆర్ ది 5 ఉమెన్ అన్నటువంటి పేరు పెట్టడం జరిగింది. అంటే మత్తయి సువార్త ఈ వంశావళిలో ఉన్నటువంటి 5 స్త్రీలను గురించి మనము ఈరోజు స్టడీ చేద్దాం. చూడండి, నేను లాస్ట్ టైం మీకు చెప్పాను కదా, యూదులు సాధారణంగా వంశావళులు రాసినప్పుడు స్త్రీల పేర్లు రాయరు. వాళ్ళు స్త్రీల యొక్క పేర్లను ఒమిట్ చేసేస్తారు. అంటే రాయకుండా వదిలేసి కేవలం పురుషుల పేర్లు మాత్రమే రాస్తారు. కానీ ఈ మత్తయి సువార్తలో మత్తయి భక్తుడు మాత్రము 5 స్త్రీల పేర్లను కావాల్సుకొని రాశాడు. అంటే ఆయన ఒక ఉద్దేశం కలిగి వారి పేర్లను ఈ వంశావళి జాబితాలో ఉంచడం జరిగింది. చూడండి, మనం కానీ కొంచెం జాగ్రత్తగా గమనిస్తే వారి పేర్లను ఎందుకు ఈ వంశావళిలో మత్తయి భక్తుడు చేర్చాడు, వారి ఎడల దేవుని ఉద్దేశం ఏంటి, వారి పేర్లను చేర్చడం ద్వారా దేవుడు మనకేం తెలియజేస్తున్నాడు అన్నటువంటిది ఈరోజు మన ధ్యానంలో మనము పరిశీలించబోతున్నాము.
మొట్టమొదటిగా తామారు అన్నటువంటి స్త్రీ గురించి మనం చూడవచ్చు. మనం కానీ మత్తయి సువార్త 2వ వచనాన్ని చదువుతాను చూడండి. 2, 3 వచనాలు. అబ్రహాము ఇస్సాకును కనెను, ఇస్సాకు యాకోబును కనెను, యాకోబు యూదాను అతని అన్నదమ్ములను కనెను. యూదా తామారునందు పెరెసును జరహును కనెను, పెరెసు ఎస్రోమును కనెను. చాలు. నేను మొట్టమొదటి ఏం చేస్తానంటే తామారు గురించి కొన్ని ప్రైమరీ డీటెయిల్స్ను నేను చెప్పి ఆ తర్వాత ఆ స్టోరీని కొంత వివరిస్తాను. తర్వాత దేవుని ఉద్దేశాలను మనము చూద్దాం. సో తామారు గురించి మనం చూసినట్లయితే నేపథ్యం అంటే ఇంట్రడక్షన్ అన్నమాట, బేసిక్ డీటెయిల్స్. మనం ఆదికాండం 38వ అధ్యాయంలో ఈ యూదా తామారు వీరిద్దరి మధ్య అసలు ఏం జరిగింది అన్నటువంటి దాన్ని మనం చదవచ్చు. ఈవిడ కనానీయురాలు అని ప్రత్యేకంగా ఎక్కడా వ్రాయబడలేదు, కానీ మనం ఆదికాండం 38వ అధ్యాయం చదివినప్పుడు అక్కడ ఉన్నటువంటి ఆ బ్యాక్గ్రౌండ్ డీటెయిల్స్ని బట్టి ఈవిడ కనాను దేశానికి సంబంధించినటువంటి స్త్రీ అని చెప్పొచ్చు. కనానీయురాలు అంటే అన్యురాలు, యూదురాలు కాదనమాట. యూదాకి వాస్తవంగా ఈ అమ్మాయి కోడలు. అసలు వాస్తవంగా ఏం జరిగిందో చూడండి. యూదా కనాను ప్రజల మధ్యకు వెళ్ళి జీవించడం జరిగింది. అక్కడ ఒక కనానీయురాలని పెళ్లి చేసుకొని 3 కుమారులు కన్నాడు. ఏరు మొదటి కుమారుడు, తర్వాత ఓనాను, 3వ వాడు షెలా. ఈ మొదటి కుమారుడు ఏరుకు అక్కడే ఆ లోకంలో ఉన్న ఒక అమ్మాయినే చూసి పెళ్లి చేశాడు. ఆ అమ్మాయి పేరే తామారు. అందుకనే ఆ అమ్మాయి కనాను దేశస్తురాలు అని మనం చెప్తున్నాం. అయితే ఏరు అన్నటువంటి వాడు చెడ్డవాడు, అందుకని దేవుడు అతన్ని చంపివేయడం జరిగింది. పిల్లలు లేకుండానే అతను చనిపోయాడు. మరి పిల్లలు లేకుండా చనిపోయాడు కాబట్టి ఆనాటి వాళ్ళ సమాజంలో ఉన్నటువంటి కస్టమ్స్ని బట్టి ఏరు తమ్ముడైనటువంటి ఓనాను ఈ తామారును చేర్చుకొని సంతానాన్ని కలిగించాలి. అయితే ఈ ఓనాను అన్నటువంటి వాడు కూడా చాలా దుర్మార్గంగా ప్రవర్తించాడు. అందుకని దేవుడు వాడిని కూడా చంపేయడం జరిగింది. ఈ ఓనానికి తామారు ద్వారా సంతానం కలిగించడం అన్నటువంటిది ఇష్టం లేదు. కాబట్టి దేవుడు ఓనాను చేసినటువంటి దుర్మార్గపు పనికి చంపివేయడం జరిగింది. అంటే ఇప్పుడు యూదాకు 2 కుమారులు చనిపోయారు. అంటే ఆ కనాను స్త్రీ ద్వారా పుట్టినటువంటి 2 కుమారులు చనిపోయారు. యూదా భయపడ్డాడు. ఇప్పుడు 3వ వాడిని ఇస్తే వీడు కూడా చనిపోతాడేమో అని చెప్పి యూదా అన్నాడమ్మా, ఈ పిల్లవాడు పెద్దవాడైందాక నువ్వు వెయిట్ చేయి, మీ తండ్రి ఇంటికి వెళ్ళు, అక్కడ నువ్వు వెయిట్ చేయని చెప్పాడు. ఆ విధంగా యూదా ఏం చేశాడంటే తెలివిగా షేలా ఎక్కడ చచ్చిపోతాడు అన్నటువంటి భయంతో ఇవ్వడం ఇష్టం లేక ఈ తామారుని తండ్రి ఇంటికి పంపిస్తాడు. అక్కడ తామారు ఇండెఫినిట్ పీరియడ్ ఆఫ్ టైం, అసలు ఎంత కాలము వెయిట్ చేయాలో తెలీదు, అలా చాలా దినాలు గడిచిపోయినాయి. దినాలు అంటే సంవత్సరాలే గడిచిపోయాయి. ఆవిడ పిల్లలు లేకుండా ఉంది. ఆవిడ విధవరాలుగా అలానే ఉండిపోయింది. చూడండి, ఆ దినాలలో పిల్లలు లేకుండా విధవరాలుగా ఉండిపోతే చివరకు వారికి అసలు సమాజంలో కానీ వారి యొక్క సమాజంలో అసలు గౌరవం ఉండేది కాదు, విలువ ఉండేది కాదు, భద్రత అనేది ఉండేది కాదు. వాళ్ళకి ఏ రకమైనటువంటి వారసత్వం కూడా ఉండేది కాదు. అంటే తుదుకు వాళ్ళు చాలా దయనీయమైనటువంటి స్థితిలో వారి జీవితాలను ముగించవలసి వచ్చేది. అది సమస్య. సరే, కొన్ని సంవత్సరాలు గడిచిపోయాయి. అయితే తామారు తన వ్యక్తిగత న్యాయం కోసం, తనకు జరగవలసినటువంటి న్యాయం కోసం పోరాటం చేయడం ప్రారంభించింది. అంటే తన భద్రత కోసము, తన వారసత్వం కోసము, తన వంశాన్ని అంటే తన భర్త వంశాన్ని నిలబెట్టడం కోసం పోరాటం చేయాలనుకుంది. కాబట్టే ఒకసారి యూదా తిమ్నాతు అన్నటువంటి ప్రాంతానికి వస్తున్నాడని తెలుసుకొని ఈ యూదా అంటే తన మామ
తాను చేయాల్సినటువంటి బాధ్యతను నెరవేర్చలేదు కాబట్టి ఈవిడ ఒక స్ట్రాటజీ ప్రకారం వెళ్ళింది. ఈ తిమ్నాతుకి వచ్చేటువంటి ఆ మార్గంలో ఈ తామార్ ఏం చేసిందంటే ఒక ముసుగు వేసుకొని ఒక వేశ్య మాదిరిగా కూర్చొని ఉంది. యోధా ఆ దారిని పోతూ ఆ అమ్మాయిని చూసి వేశ్య అనుకొని ఆవిడతోటి సెక్షువల్ రిలేషన్షిప్స్ని పెట్టుకొని తనకు సంబంధించినటువంటి కొన్ని గుర్తులను ఆవిడకి ఇచ్చాడనమాట. అంటే తన యొక్క ముద్రను, ఒక దారాన్ని, తన చేతి కర్రను, ఇవి ప్రస్తుతానికి గుర్తుగా నీ దగ్గర పెట్టుకో, తర్వాత నేను ఒక మేకపిల్లను పంపిస్తాను, అప్పుడు అవి విడిపించుకుంటాను అన్నటువంటి ఉద్దేశంతో అవి ఇవ్వడం జరిగింది. తర్వాత తామార్ అక్కడి నుంచి వెళ్ళిపోయింది. ఒక 3 నెలలు గడిచాయి. 3 నెలలు గడిచిన తర్వాత తామారు గర్భవతి అన్నటువంటి విషయము యోధాకు తెలుపబడింది. ఆవిడ జారత్వం చేసింది, గర్భవతి అయిందని చెప్పడంతో వెంటనే యోధా ఎలా ప్రతిస్పందిస్తాడో తెలుసా? ఆవిడను కాల్చివేయాలి అంటాడు. ఆవిడను కాల్చివేయాలి. చూడండి, అంటే తామారు చేసినటువంటి పని చిన్న పని కాదు. ఏమైనా తేడా వస్తే ఆవిడను చంపేస్తారు. ఆవిడకు మరణమే దిక్కైపోతుందనమాట. కానీ అప్పుడు ఆ సమయంలో తామారు తన మామ దగ్గర తీసుకున్నటువంటి ఆ గుర్తులన్నీ బయటపెట్టి, ఈ వస్తువులు ఎవరికి సంబంధించాయో ఆయన వలనే నేను గర్భవతి అయ్యాను అని చెప్పడం జరిగింది. అప్పుడు యూదా ఒక మాట అంటాడు. మీరు కానీ ఆదికాండము 38వ అధ్యాయానికి వచ్చి 26వ వచనం చదువుతున్నాను చూడండి. ఆదికాండము 38వ అధ్యాయం 26వ వచనం. యూదా వాటిని గుర్తుపట్టి, నేను నా కుమారుడైన షేలాను ఆమెకు ఇయ్యలేదు గనుక ఆమె నాకంటే నీతిమంతురాలని చెప్పి మరి ఎప్పుడునూ ఆమెను కూడలేదు. ఏమన్నాడు? యూదా తన తప్పును ఒప్పుకున్నాడు. తన తప్పును ఒప్పుకొని ఆవిడ నాకంటే నీతిమంతురాలు, ఆవిడ చేసింది ఏం తప్పు కాదు, ఆవిడ నాకంటే నీతిమంతురాలు అని ఒప్పుకున్నాడు. మిత్రులారా, ఆ మాటలు గమనించండి. కాబట్టి మీరు తామారు గురించి చూస్తే ఆవిడ నీతిమంతురాలు, బాధ్యతారహితమైన వ్యవస్థలో న్యాయం కోసం పోరాడినటువంటి స్త్రీ. వ్యవస్థ అంటే ఆనాటి సమాజంలో మరి యూదా బాధ్యతను విస్మరించాడు కదా. ఆవిడని అసలు విధవరాలుగా వదిలేశాడు. మరి ఆవిడకు భద్రత ఏంటి? ఆవిడకు వారసత్వం ఏంటి? ఆవిడకు గౌరవం ఏంటి? ఆవిడ తన భర్త వంశాన్ని ఎలా నిలబెట్టాలి? వీటన్నిటి గురించి యూదా తన బాధ్యతను విస్మరించాడనమాట. అందుకనే తామారును బాధ్యతారహితమైన వ్యవస్థలో న్యాయం కోసం పోరాడినటువంటి స్త్రీగా మనం చూడాలి మిత్రులారా. కాబట్టి ఇక్కడ దేవుని ఉద్దేశాలు ఏంటివి అని మనం చూస్తే, ఒక్కొక్కసారి నీతి, విశ్వాసము అన్న వాటిని మనం ఊహించలేని పరిస్థితుల్లో కూడా చూడవలసి వస్తుందని తెలియజేస్తుంది. అంటే అసలు మనం తామారుని ఎలా చూస్తాము? మన పర్స్పెక్టివ్ తామారు గురించి చాలా వేరు. మన పాస్టర్లు కానీ చాలామంది బోధకులు వాక్యం చెప్పేటప్పుడు నేను గమనిస్తాను కదా, తామారు గురించి చాలా దారుణంగా మాట్లాడతారు. కానీ మీరు కానీ జూయిష్ ట్రెడిషన్స్ని చదివితే వాళ్ళు తామారుని చాలా భక్తిపరురాలుగాను, తెలివైనటువంటి స్త్రీగాను, ధైర్యవంతురాలుగాను గౌరవిస్తారు. తామారుని అవమానించరు. అసలు బైబిల్లో ఉన్నటువంటి ఆ 38వ అధ్యాయం కానీ చదివితే తామారు గురించి ఒక్క నెగిటివ్ మాట లేదు. అంటే వాస్తవం బయటపడిన తర్వాత యోధా ఆ రోజుల్లో చాలా పవర్ఫుల్ పర్సన్, కానీ ఆయనే అంటాడు ఈవిడ నాకన్నా నీతిమంతురాలు. అంటే ఈవిడ నీతి ఆ రోజుల్లో ఒక పవర్ఫుల్ పర్సన్ యొక్క ఆయనకున్నటువంటి పేరు కన్నా దాటిపోయింది అనమాట. ఆయనే ఒప్పుకున్నాడు ఈవిడ నీతిమంతురాలని. అందుకని జూయిష్ ట్రెడిషన్స్లో తామారుని చాలా గౌరవిస్తారు మిత్రులారా. అఫ్ కోర్స్ తామారు యొక్క అది మోసపూరితమైన చర్య అని మనకు తెలుస్తుంది. అది మోసపూరితమైన చర్యగానే మనకు కనిపిస్తుంది. కానీ వాడి యొక్క తన యొక్క సంబంధం, మామతోటి తన యొక్క సంబంధం చాలా అవమానకరమైనటువంటి సంబంధం అన్నటువంటిది మనకు అర్థమవుతుంది. అయితే మనం ఎప్పుడు తామారుని ఈ 2 కళ్ళద్దాలు పెట్టుకొని చూస్తాం. అంటే ఈవిడ మోసపూరితంగా చేసింది, అవమానకరమైన సంబంధం పెట్టుకుంది. ఈ రెండిటి ద్వారా మనం తామారును చూస్తాం. కానీ వాస్తవంగా తామారు యొక్క పోరాటం ఏంటి? న్యాయం కొరకు పోరాటం, తనను పట్టించుకోని వ్యవస్థలో తన భద్రత కొరకు పోరాటం, తన వారసత్వం కొరకు పోరాటం,
తన భర్త యొక్క వంశాన్ని నిలబెట్టడానికి ఆవిడ చేసిన పోరాటం. అందుకనే చూడండి, తామారును తండ్రి ఇంటికి పంపివేస్తే ఆవిడ ఇంకొక వ్యక్తితో ఎవరితో వెళ్ళలేదు. ఆవిడ వెయిట్ చేస్తూనే వచ్చింది. ఆ రోజుల్లో ఉన్నటువంటి చట్టానికి అనుగుణంగానే తన పోరాటాన్ని సాగించింది. కానీ తన స్ట్రాటజీ మాత్రం కొంచెం డిఫరెంట్గా ఉంది, షాకింగ్గా ఉంది, అన్యూజువల్గా ఉంది, అవమానకరంగా ఉంది. కానీ అటువంటి అసలు తామారు గురించి చదివినప్పుడు, ఈవిడ గర్భవతి అని తెలిసినప్పుడు, యోధా మొదట్లో ఆవిడ చంపాలి అనుకున్నటువంటి వ్యక్తి చివరికి ఏమన్నాడు? ఈవిడ నాకన్నా నీతిమంతురాలు. అసలు నీతి అన్నటువంటిది ఈ సందర్భంలో ఆయన మాట్లాడడం మనకు చాలా ఆశ్చర్యం. మనమైతే ఈ పని చేసినటువంటి స్త్రీని రాళ్లతో కొడతాం, ఎన్ని మాటలు అంటామో మనమైతే. మనం ఈరోజు క్రైస్తవులమైనప్పటికీ మనం ఎదుటి వ్యక్తులను చూసే విధానం వేరు. అసలు నీతి అన్న పదమే ఈ సందర్భంలో వాడం, విశ్వాసం అన్న పదమే ఈ సందర్భంలో వాడం. కానీ ఇంత అవమానకరమైనటువంటి పరిస్థితుల్లో కూడా యోధా అంటున్నాడు ఈవిడ నీతిమంతురాలు. చూడండి, అందుకని ఆ మాట యొక్క విలువను మీరు గుర్తించాలి. నీతి, విశ్వాసం అన్న వాటిని ఒక్కొక్కసారి మనం ఊహించలేని పరిస్థితుల్లో కూడా చూడవలసి వస్తుంది. అదొక పాఠం. అయితే దేవుని ఉద్దేశం అది. అంటే దేవుడు ఏం తెలియజేస్తున్నాడంటే, మీరు నీతి అంటారు చూడండి, మన ఉద్దేశంలో నీతి వేరు. ఆ రోజుల్లో వాళ్ళ ఉద్దేశంలో నీతి అంటే ఏంటంటే చట్టపరంగా ప్రవర్తించటం. ఇప్పుడు మరియమ్మ భర్త యోసేపు గురించి కూడా నీతిమంతుడని వ్రాయబడి ఉంది. దాని అర్థం వాళ్ళు పాపం లేని వాళ్ళని కాదు. వాళ్ళకి ఆ రోజుల్లో ఉన్నటువంటి చట్టం బట్టి, ధర్మశాస్త్రాన్ని బట్టి వాళ్ళు ప్రవర్తిస్తున్నారు. అందుకనే యోసేపు గురించి అతడు నీతిమంతుడని వ్రాయబడింది. అదేవిధంగా ఈ తామారు విషయంలో కూడా అంతే. ఆ రోజుల్లో వాళ్ళకు ఉన్నటువంటి చట్టాన్ని బట్టి ఆవిడ తన పోరాటాన్ని సాగించింది కాబట్టి ఆవిడ నీతిమంతురాలు. కాబట్టి మిత్రులారా, మనం తామారును చూసేటువంటి దృష్టి మారాలి. దేవుడు ఆవిడని ఏ విధంగా చూస్తున్నాడు, యోధా ఏ విధంగా చూస్తున్నాడు, యూదులు ఏ విధంగా చూస్తున్నారు, ఈ విషయాన్ని మనం గమనించాలి. కాబట్టి దేవుడు ఆవిడ పోరాటాన్ని గౌరవించి ఆవిడ ఆ యోధాతో తనకున్నటువంటి సంబంధం ద్వారా పుట్టినటువంటి పెరస్ను యేసుక్రీస్తు ప్రభు యొక్క వంశావళిలో చేర్చుకున్నాడు. అంటే తన న్యాయ పోరాటాన్ని, తన భద్రత కొరకైన పోరాటాన్ని దేవుడు గౌరవించాడు అన్నటువంటి విషయాన్ని మనం గమనించాలి. కాబట్టి దేవుని ఉద్దేశం ఏంటంటే, ఇక్కడ మానవుల పాపాలు దేవుని ప్రణాళికను ఏ రకంగానూ ఆపలేవని తెలియజేస్తుంది. అదేవిధంగా ఈ సమాజము విస్మరించిన వారికి కూడా దేవుని కృప విస్తరిస్తుంది. కాబట్టి మిత్రులారా, తామారు గురించి మనం చదివినప్పుడు దేవుని కృపను జ్ఞాపకం చేసుకోవాలి. ఇక్కడ ఉన్నటువంటి సంబంధం చాలా అవమానకరమైనటువంటి సంబంధం అయినప్పటికీ దేవుని కృప ఎంత గొప్పదంటే, అంత అవమానకరమైనటువంటి పరిస్థితుల్లో కూడా వెళ్ళి ఆవిడ యొక్క పోరాటమును దేవుడు గౌరవించాడు, తన కృపను అనుగ్రహించాడు, పెరెస్ను యేసుక్రీస్తు ప్రభువారి యొక్క వంశావళిలో చేర్చుకున్నాడు అన్నటువంటి విషయాన్ని మనం గమనించాలి. అందుకనే యూదుల యొక్క ట్రెడిషన్స్లో తామారుకు చాలా మంచి పేరుంది మిత్రులారా. కాబట్టి మనం కూడా మన యొక్క ఉద్దేశాలు, మన చూపును మార్చుకోవాలి. చాలాసార్లు మనం మన చూపులతోటి వాక్యాన్ని కానీ వాక్యంలో ఉన్నటువంటి వ్యక్తులను కానీ సరిగ్గా మనం అర్థం చేసుకోం. తర్వాత చూస్తే రాహాబు గురించి ఆలోచన చేయండి. రెండవ స్త్రీ మనకు మత్తయి సువార్తలో రాహాబు అన్నటువంటి స్త్రీ కూడా కనిపిస్తుంది. ఇక్కడ చూడండి 5వ వచనములో, నయస్సోను సెల్మానును కనెను, సెల్మాను రాహాబునందు బోయజును కనెను. సెల్మాను రాహాబునందు బోయజును కనెను. కాబట్టి రాహాబు గురించి మనం ధ్యానం చేసినప్పుడు యెహోషువ గ్రంథం 2వ అధ్యాయము, అదేవిధంగా యెహోషువ గ్రంథం 6వ అధ్యాయంలో మనం చూడొచ్చు. కొన్ని బేసిక్ డీటెయిల్స్ చూడండి. ఈవిడ ఒక వేశ్య అండి. ఈ విషయాన్ని గమనించండి. రాహాబు ఒక వేశ్య. ఆవిడ అన్యజనురాలు, కనాను దేశానికి సంబంధించినటువంటి స్త్రీనే. ఇంకా విచిత్రమైనది, ఆవిడ శత్రువులకు సంబంధించినటువంటి స్త్రీ. ఆవిడ యూదురాలు కాదు, కనాను దేశస్తురాలు. ఆవిడ శత్రు జాతికి సంబంధించినటువంటి స్త్రీ. ఇంకా మనకి ఆశ్చర్యకరమైన విషయం ఏంటంటే, ఆవిడ ఒక వేశ్య మిత్రులారా. అయితే ఆమె ఇజ్రాయిలు వేగులు వారిని దాచిపెట్టి ఇజ్రాయిలు దేవునిపై గొప్ప విశ్వాసాన్ని చాటుకున్నటువంటి స్త్రీ. మీకు తెలిసిందే కదా, యెహోషువ గ్రంథం 2వ అధ్యాయం చూసినప్పుడు యెహోషువ యెరికో పట్టణాన్ని వేగు చూడటానికి 2 వ్యక్తులను పంపిస్తే వాళ్ళిద్దరికి రాహాబు ఆశ్రయం ఇచ్చింది, దాచిపెట్టింది మిద్దె పైన జనపకట్టలో. ఎంతవరకు తెగించిందంటే తన ప్రాణానికే ముప్పు. యెరికో రాజుకు తెలిసింది,
ఇజ్రాయేలు వేగులు వారు వచ్చారని చెప్పి. కానీ ఆవిడ వారికి అబద్ధం చెప్పింది. వాళ్ళు వచ్చిన మాట నిజమే, కానీ వాళ్ళు వెళ్ళిపోయారు. అంటే ఈ స్త్రీ పోరాటం చేసింది. పోరాటం కాదా? ఆలోచన చేయండి. ఇందాక తామారు విషయంలో యూదా ఏమన్నాడు? ఆవిడ గర్భవతి అని తెలిసినప్పుడు తీసుకురండి, ఆవిడ కాల్చివేయాలన్నాడు. ఇక్కడ కానీ రాహాబు పట్టుబడితే తన పరిస్థితి ఏంటంటే మరణమే కదా. రాహాబు కుటుంబానికి అంతటికి కూడా మరణమే మిత్రులారా. కానీ తన ప్రాణములకు తెగించింది. ఎందుకు తెగించింది? తనను తన కుటుంబాన్ని కాపాడుకోవాలని, తెగించి ఇజ్రాయేలు దేవుడైన యెహోవా నిజమైనటువంటి దేవుడని ఒప్పుకుంది మిత్రులారా. ఒకసారి చూడండి, యెహోషువ గ్రంథము 2వ అధ్యాయంలో మీరు చదివినట్లయితే 11, 12 వచనాలు చదువుతున్నా. మేము వినినప్పుడు మా గుండెలు కరిగిపోయాయి. మీ దేవుడైన యెహోవా పైన ఆకాశమందును క్రింద భూమి అందును దేవుడే. చూసారా? నిజమైన దేవుడు ఎవరు? ఈ భూమి పైన దేవుడు ఎవరు? ఈ ఆకాశమందు దేవుడు ఎవరు? మీ దేవుడైనటువంటి యెహోవానే. మీ ఎదుట ఎట్టి మనుషులకైనను ధైర్యం ఏమాత్రము ఉండదు. నేను మీకు ఉపకారము చేసేదను గనుక మీరును నా తండ్రి ఇంటికి ఉపకారము చేసి నాకు నిజమైన ఆనవాలు ఇచ్చి నా తండ్రియు నా తల్లియు నా అన్నదమ్ములను నా అక్కచెల్లెండ్రును వారికి కలిగి ఉన్న వారందరూ చావకుండా బ్రతుకనిచ్చి రక్షించినట్లుగా దయచేసి యెహోవా తోడును ప్రమాణము చేయడనెను. రాహాబు పోరాటం దేనికి? తన కొరకు, తన కుటుంబం కొరకు, వారి భద్రత కొరకు పోరాటం చేసింది. తామారు కూడా తన భద్రత కొరకు, తన వారసత్వం కొరకు, తన భర్త యొక్క వంశం కొరకు పోరాటం చేసింది. ఇక్కడ రాహాబు కూడా తన కొరకు, తన కుటుంబం కొరకు, భద్రత కొరకు పోరాటం చేస్తుంది. ప్రాణాలకు తెగించి ఇజ్రాయేలు ప్రజల యొక్క వేగులు వారిని దాచిపెట్టింది మిత్రులారా. చిన్న విషయం కాదు. అందులో గొప్ప విషయం ఏంటంటే ఆవిడ ఇజ్రాయేలు దేవుని యొక్క గొప్పతనాన్ని వెల్లడి చేసింది. ఆయన యందు తనకున్నటువంటి విశ్వాసాన్ని కూడా చాటుకున్నటువంటి స్త్రీ. కాబట్టి మిత్రులారా, ఇక్కడ రాహాబు విషయంలో బైబిల్ గ్రంథంలో చాలా వచనాలు ఉన్నాయి. చూడండి, రాహాబు గురించి మాట్లాడేటువంటి వచనాలు. కాబట్టి రాహాబును రక్షించడంలో మనం తర్వాత 6వ అధ్యాయం చదివితే ఇజ్రాయేలు ప్రజలు యెరికో పట్టణాన్ని సమూల ధ్వంసం చేసినప్పుడు రాహాబు కుటుంబాన్ని మాత్రం కాపాడతారు. పట్టణం అంతా ధ్వంసమైపోయింది. రాహాబు కుటుంబం మాత్రమే రక్షించబడింది మిత్రులారా. కాబట్టి ఇందులో దేవుడు మనకు తెలియజేస్తున్నటువంటి సత్యాలు ఏంటి? ఎందుకు దేవుడు ఈ రాహాబుని వంశావళిలో చేర్చుకున్నాడు? మీరు ఆ తర్వాత చూస్తే రాహాబు సల్మానుని వివాహం ఆడింది. జూయిష్ ట్రెడిషన్స్ ప్రకారము రాహాబు చాలా అందమైనటువంటి స్త్రీ. ఆనాటి యూదా సమాజంలో ఉన్నతమైనటువంటి వ్యక్తిని వివాహం ఆడిందంట ఆవిడ. ఆనాటి దినాలలో యూదా సమాజంలో ఒక ఉన్నతమైనటువంటి వ్యక్తిని వివాహం చేసుకుందంట. ఆవిడ చాలా అందగత్తంట. వాళ్ళు రాహాబు యొక్క ధైర్యాన్ని కొనియాడతారు. యూదుల్లో చేరినటువంటి అన్యురాలిగా రాహాబుకి ఎంతో గౌరవం ఇస్తారు వాళ్ళు. ఆవిడ వేశ్య అని చెప్పి ఆవిడ తక్కువ చేసి చూడరు. చూడండి, మనమైతే ఒక వేశ్య గురించి మాట్లాడేటప్పటికి అసలు విశ్వాసం గురించే మాట్లాడమేమో. ఈవిడ ఒక వేశ్య అన్నటువంటి ఒక కంటి చూపు మాత్రం ఎప్పుడు అలానే ఉంటుంది. ఈవిడ వేశ్య, మన కళ్ళు మారవు చూడండి. కానీ దేవుడు ఏం చూస్తున్నాడు? ఆవిడ వృత్తిని కాదు, ఆవిడ గతాన్ని కాదు, ఆవిడ దేవుని యందు ఉంచినటువంటి విశ్వాసాన్ని, ప్రాణములకు తెగించి కూడా తాను ఇజ్రాయేలు స్పైస్ని వేగుతూచువారిని కాపాడింది మిత్రులారా. కాబట్టి ఇక్కడ దేవుడు మనకు తెలియజేస్తుంది ఏంటంటే, దేవుడు తన యందు విశ్వాసం ఉంచు వారిని గౌరవించువాడని, వారు అన్యులైన, వేశ్యలైన, శత్రువులైన ఆయన వారిని రక్షించువాడని తెలియజేస్తుంది. చూసారా? వాళ్ళు వేశ్యలు కావచ్చు, వాళ్ళు అన్యులు కావచ్చు, వాళ్ళు శత్రువులే కావచ్చు. ఇందాక తామారైతే తాను అన్యురాలే, తన యొక్క సంబంధము అవమానకరమైన సంబంధమే, కానీ తన పోరాటం మాత్రం వేరు మిత్రులారా. ఇక్కడ చూస్తే ఈవిడ అన్యురాలే అయితే ఇంకా విషయం ఏంటంటే ఈవిడ ఒక వేశ్య. అంత మాత్రమే కాదు, శత్రు జాతికి సంబంధించినటువంటి స్త్రీ. అయినప్పటికీ దేవుడు ఆవిడలో ఉన్నటువంటి విశ్వాసమును గౌరవించువాడు. కాబట్టి రక్షణ విశ్వాసము ద్వారానే అని తెలియజేస్తుంది. వృత్తితోటి, జాతితోటి, ప్రాంతముతోటి సంబంధమే లేదు.
నీ వృత్తి ఏమైనా కానివ్వండి, నీ జాతి ఏదైనా కానివ్వండి, నీ ప్రాంతం ఏదైనా కానివ్వండి, దేవుడు మాత్రం నిన్ను ఎలా రక్షిస్తాడంటే నీ విశ్వాసము ద్వారా. ఆయన ఎందుకు విశ్వాసం ఉంచవలేదా? కాబట్టి ఇవి రాహాబు విషయము, దేవుని యొక్క ఉద్దేశము. రక్షణ విశ్వాసము ద్వారానే వస్తుంది. యాకోబు రాసిన పత్రికలు అయితే 2వ అధ్యాయం ఇంకా చక్కగా రాస్తాడు. ఆవిడ చేసినటువంటి క్రియలను బట్టి, ఆవిడ క్రియలే ఆవిడ యొక్క విశ్వాసాన్ని తెలియజేస్తున్నాయని. హెబ్రీయులకు రాసిన పత్రికలు అయితే మనకి హాల్ ఆఫ్ ఫెయిత్ అని ఉంటుంది కదా, విశ్వాస హీరోలందరూ అక్కడ ఉంటారు కదా, వారిలో రాహాబు పేరుంది మిత్రులారా. కాబట్టి రక్షణ అన్నటువంటిది కేవలము విశ్వాసము ద్వారా మాత్రమే అని దేవుడు ఇక్కడ తెలియజేస్తున్నాడు మిత్రులారా. ఆ తర్వాత మనం చూస్తే రూతు మిత్రులారా, మనం కానీ మత్తయి సువార్తలో చూస్తే 5వ వచనములో, ఆ మొదటి అధ్యాయం 5వ వచనములో, నేను మధ్యలో నుంచి చదువుతున్నాను చూడండి, లేదా ఆ వచనమంతా చదువుతాను. నయస్సోను సల్మానును కనెను, సల్మాను రాహాబునందు బోయజును కనెను, బోయజు రూతునందు ఓబేదును కనెను. చూడండి, మనం కానీ రూతు విషయం చూస్తే మిత్రులారా, మనం రూతు గ్రంథం చదవండి. రీసెంట్గానే మనం స్టడీ చేసాం కదా, అద్భుతమైనటువంటి స్టోరీ అక్కడ మనం చూస్తాం. అసలు ఆ గ్రంథం అంతా రూతు చుట్టే తిరుగుతుంది. ఆవిడ గొప్పతనము, ఆవిడ యొక్క విశ్వాసము, క్యారెక్టర్. ఈ రూతు ఎవరు? మోయాబీయురాలు. అంత మాత్రమే కాదు, శపించబడినటువంటి జనాంగానికి సంబంధించినటువంటి స్త్రీ మిత్రులారా. మీరు కానీ ద్వితీయోపదేశ కాండానికి రండి. ద్వితీయోపదేశ కాండములో 23వ అధ్యాయానికి వచ్చి నేను ఒక వచనాన్ని చదువుతాను చూడండి. 23వ అధ్యాయము 3వ వచనం. అమ్మోనీయుడే గాని మోయాబీయుడే గాని యెహోవా సమాజములో చేరకూడదు, వారిలో 10వ తరము వారైనను ఎన్నడను యెహోవా సమాజములో చేరకూడదు. ఇది ఒక శాపం మోయాబీయుల పైన. 10 తరాల వరకు ఎవ్వరు కూడా యెహోవా సమాజములో చేరకూడదు. ఇది శాపం. అందుకనే మోయాబీయులు శపించబడినటువంటి జనాంగం. ఇంకా విషయం ఏంటంటే, ఆశ్చర్యకరమైన విషయం ఏంటంటే, రూతు యెహోవా సమాజంలోనికి చేరినప్పుడు, అంటే యెహోవా ప్రజలలో చేరినప్పుడు ఇంకా ఆ 10 తరాలలోనే ఉంది. అంటే ఇంకా ఆ శాపము మోయాబీయుల పైన నిలిచే ఉంది. ఎంత ఆశ్చర్యం చూడండి. మోయాబీయుల పైన ఒక శాపం ఉంది. ఆ శాపము ఇంకా నిలిచి ఉండగానే, అంటే 10 తరాల వరకు ఆ శాపం ఉంటుంది. ఆ శాపము ఇంకా నిలిచి ఉండగానే రూతు మాత్రము యెహోవా యొక్క సమాజంలో చేరిందండి. చాలా ఆశ్చర్యకరమైనటువంటి విషయము. కాబట్టి తన అత్త అయినటువంటి నయోమి ఎడల రూతు చూపించినటువంటి అసాధారణమైనటువంటి విధేయతను మనము రూతు గ్రంథం 1వ అధ్యాయంలో చూస్తాం చూడండి. అత్త ఎడల అసాధారణమైనటువంటి విధేయతను చూపించింది చూడండి. రూతు గ్రంథంలో ఈ న్యాయాధిపతుల గ్రంథం తర్వాత ఉంటుంది, చదువుతున్నాను. 1వ అధ్యాయంలో 16-17 వచనాలు చదువుతాను చూడండి. అందుకు రూతు, నా వెంబడి రావద్దనియు, నన్ను విడిచిపెట్టుమనియు నన్ను బ్రతిమాలు కొనవద్దు. నీవు వెడు చోటుకే నేను వచ్చేదను, నీవు నివసించు చోటనే నేను నివసించేదను. నీ జనమే నా జనము, నీ దేవుడే నా దేవుడు. నీవు మృతి పొందు చోటును నేనును మృతి పొందెదను, అక్కడనే పాతి పెట్టబడుదును. మరణము తప్ప మరి ఏదైనను నన్ను ప్రత్యేకించిన ఎడల యెహోవా నాకు ఎంత కీడైనా చేయునుగాక అనెను. అసలు ఆ మాటలు చూసారు, ఎంత బలమైనటువంటి మాటలో. అంటే అత్తను ఎంత ప్రేమించింది, అత్త ఎడల ఎంత అసాధారణమైనటువంటి విధేయతను చూపించింది. ఆ మాటల్లో దేవుని ప్రజలను ప్రేమించింది, నిజ దేవుని యందు విశ్వాసము కలిగి ఉన్నది అని మనం గమనించవచ్చు మిత్రులారా. ఆ విధముగా ఇజ్రాయేలు దేశానికి వచ్చింది. తర్వాత అత్త అయినటువంటి నయోమి ఇచ్చినటువంటి ఆ సలహా మేరకు ఈ అమ్మాయి ఏం చేసింది? ఈ అమ్మాయి బోయజు తనకు సమీప బంధువుడని తెలుసుకుంది. కాబట్టి ఆనాటి చట్టం, ఆనాటి సమాజంలో ఉన్నటువంటి చట్టం ఏంటంటే, ఈ విధవరాలైనటువంటి రూతును సమీప బంధువు విడిపించాలి. కిన్స్మన్ రిడీమర్ అంటారు. కాబట్టి బోయజు తనకు సమీప బంధువుని తెలుసుకున్నప్పుడు నయోమి, అంటే తన సొంత అత్త ఇచ్చినటువంటి డైరెక్షన్లో ఒక సాహస కార్యం చేసింది. ఏంటి? రాత్రిపూట బోయజు పడుకుని ఉన్నప్పుడు ఈవిడ చక్కగా అలంకరించుకొని
బోయోజు ఉన్నటువంటి గుడారంలోనికి వెళ్ళి అతని కాళ్లపైనటువంటి బట్టను తీసి అతని కాళ్ళ దగ్గర పడుకుంటుంది. అర్ధరాత్రి బోయోజు లేచి చూసినప్పుడు ఎవరో ఒక స్త్రీ తన కాళ్ళ దగ్గర పడుకుని ఉందని, ఎవరమ్మా నీవు అన్నప్పుడు అప్పుడు చెప్తుంది, నేను రూతును, నీవు నా సమీప బంధువుడివి, నాకు విమోచన కలుగుచేయి. చూడండి, ఇదే కదా మనం తామారు విషయంలో చూసింది. వాస్తవంగా మీరు చూస్తే మిత్రులారా, రూతుకి జూయిష్ ట్రెడిషన్స్లో రూతుని ఎంతో గౌరవిస్తారు. ఇక్కడ రూతు చేసినటువంటి పని చాలా అనుమానాలకు తావిచ్చేటువంటి పని. ఒక్కొక్క సందర్భంలో ఇది అవమానకరమైన పనిగా కూడా భావిస్తారు. కానీ రూతు ఏం చేస్తుందంటే, నీవు నా సమీప బంధువుడువు, నన్ను విమోచించు. అది అంటే తన ఒక పోరాటం, అది కూడా అత్త యొక్క డైరెక్షన్లో. చూడండి, ఆ సందర్భంలో బోయజు ఒక మాట అంటాడు రూతు గురించి. ఏమంటాడో చూడండి, 3వ అధ్యాయము 10వ వచనములో, అతడు, నా కుమారి, యెహోవా చేత నీవు దీవెన నొందినదానవు, కొద్దివారినే గాని గొప్పవారినే గాని యవ్వనస్తులను నీవు వెంబడింపక ఉండటం వలన నీ మునుపటి సత్ప్రవర్తన కంటే వెనుకటి సత్ప్రవర్తన మరి ఎక్కువైనది. ఎంతో సత్ప్రవర్తన. కానీ రూతు చేసినటువంటి అర్ధరాత్రి తను చేసినటువంటి ఆ పని ఒక సెక్షువల్ ఇన్స్టిగేషన్ లాగా మనకు అనిపిస్తుంది. కానీ అది ఎంతో ధైర్యంతో సాహసంతో కూడుకున్నటువంటి పని మిత్రులారా. ఆవిడ ఏం చేస్తుందంటే, నీవు నా సమీప బంధువుడివి అంటే చట్టరీత్యానే వచ్చింది, చట్టానికి వ్యతిరేకంగా రాలేదు. మరిది ధర్మము, సమీప బంధు ధర్మము నువ్వు నెరవేర్చాలి, నన్ను విమోచించాలి, నా భర్త వంశాన్ని నిలబెట్టాలి. అందుకనే బోయజు అంటున్నాడు, అమ్మా నీ సత్ప్రవర్తన మునుపటి సత్ప్రవర్తన కంటే ఇప్పుడు సత్ప్రవర్తన ఇంకా మించిపోయింది. అయితే ఒక విషయము, నాకన్నా దగ్గర సమీప బంధువు ఇంకొకడు ఉన్నాడు, ముందర అసలు అతనేమంటాడో చూద్దామని చెప్పాడు బోయజు. కాబట్టి రూతు యొక్క పోరాటాన్ని మీరు చూడండి, అక్కడ తామారు యొక్క పోరాటాన్ని చూడండి, రాహాబు యొక్క పోరాటాన్ని చూడండి, ఇక్కడ రూతు యొక్క పోరాటాన్ని చూడండి మిత్రులారా. దేవుడు వారి పోరాటములను గౌరవిస్తున్నాడు. అందుకనే మోయాబు శపించబడినప్పటికీ ఆ శాపము ఇంకా నిలిచి ఉండగానే ఈ అమ్మాయి యొక్క విశ్వాసం ఎంత గొప్పదంటే, దేవుడు ఈ అమ్మాయి యొక్క విశ్వాసమును బట్టి, విధేయతను బట్టి రక్షించడానికి ఇష్టపడ్డాడు, యెహోవా సమాజంలో చేర్చుకున్నాడు. ఎంత గొప్ప విషయం ఆలోచన చేయండి. కాబట్టి మిత్రులారా, ఈవిడ యెహోవా దేవుని యందు విశ్వాసం ఉంచినటువంటి స్త్రీ. ఆమె తన సత్ప్రవర్తన బట్టి కొనియాడబడింది కూడా మిత్రులారా. ఇక్కడ దేవుని ఉద్దేశాలు చూడండి. అంటే దేవుడు మనకేం తెలియజేస్తున్నాడు? దేవుడు విధేయతను, విశ్వాసమును గౌరవించును. దేవుని కృప మరియు విమోచన శాపములన్నింటినీ అధిగమించును. మిత్రులారా, ఇంకా మనలో చాలా మందిని, మనలైతే చాలా కొన్నిసార్లు ఇంకా నేను శాపం క్రింద ఉన్నానేమో అనుకుంటాము. యేసుక్రీస్తు ప్రభువు నుండి విశ్వాసం ఉంచి కూడా ఇంకా నేను శాపం కింద ఉన్నానేమో, గతంలో ఎప్పుడో చేసినటువంటి పాపం ఇంకా నన్ను వెంబడిస్తుందేమో, ఏ రకంగా అనుకుంటూ ఉంటాం. మిత్రులారా, మనం యేసుక్రీస్తు ప్రభువారి ఆయన మన సొంత రక్షకునిగా అంగీకరించి మన పాపములన్నీ ఒప్పుకొని ఆయన రక్తం చేత కడుగుబడినాము అంటే ఇక ఏ రకమైనటువంటి శాపం అన్నటువంటిది మన పైన ఉండదు మిత్రులారా. ఈ విషయాన్ని మనం గమనించాలి. ఎందుకు అది చెప్తున్నానంటే, మోయాబీయుల పైన శాపము ఇంకను నిలిచి ఉండగానే వారి మధ్యలో నుంచి ఒక స్త్రీ రక్షించబడింది, యెహోవా సమాజములో చేర్చబడింది. అంటే దేవుడు విశ్వాసమును ఎంత గౌరవించును, దేవుని కృప ఎంత గొప్పదో మనము గమనించాలి మిత్రులారా. అన్యులకు, శపించబడిన జనాంగమునకు కూడా విశ్వాసము ద్వారా దేవుని రక్షణ లభ్యమవుతుంది. ఇది కూడా దేవుడు తెలియజేస్తున్నాడు. తామారు విషయములేమో అన్యులకు అవమానకరమైన సంబంధాల్లో చిక్కుకున్న వారికి కూడా దేవుని కృపా రక్షణ ఉంటుంది. రాహాబు విషయములేమో అన్యులకు, వేశ్యలకు, శత్రువులకు సంబంధించినటువంటి స్త్రీలకు కూడా రక్షణ ఉంది, దేవుని కృప ఉన్నది. ఇక్కడ రూతు విషయములనేమో అన్యులకు, శపించబడినటువంటి జనాంగమునకు కూడా, ఆ జనాంగమునకు సంబంధించినటువంటి వారికి కూడా దేవుని కృప, దేవుని రక్షణ అందుబాటులో ఉన్నది. మీరు గమనించారా? ఎంత ఆశ్చర్యకరమైనటువంటి విషయాలు ఇవి దేవుడు తెలియజేస్తున్నాడు, మత్తయి భక్తుడు తెలియజేస్తున్నాడు. ఇది దేవుని సందేశం. ఆ తర్వాత మిత్రులారా, బత్షెబా గురించి చూడండి. బత్షెబా గురించి మనము 2వ సమూయేలు గ్రంథము 11, 12 అధ్యాయంలో మనం చూస్తాము. ఈవిడ హిత్తుడైనటువంటి ఊరియా భార్య. హిత్తుడైనటువంటి ఊరియా ఎంతో నమ్మకస్తుడు మిత్రులారా, ఎంతో నమ్మకస్తుడు.
అటువంటి సేవకుడు దొరకటం కూడా ఒక భాగ్యము. అయితే అధికార దుర్వినియోగమునకు, హత్యకు, వ్యభిచారమునకు బాధితురాలు. ఈ బత్షెబా ఎవరు? అధికార దుర్వినియోగమునకు. ఎవరి అధికార దుర్వినియోగం? దావీదు యొక్క అధికార దుర్వినియోగమునకు, హత్యకు, వ్యభిచారమునకు బాధితురాలుగా ఉన్నటువంటి స్త్రీ ఈవిడ. దేవుని హృదయానుసారుడైన దావీదు నుండే అత్యంత ఘోరమైన పాపం జరిగింది. ఇది ఇజ్రాయేలు చరిత్రలో ఒక అత్యంత ఘోరమైనటువంటి పాపం. ఈ ఘోరమైన పాపం ఎవరి దగ్గర నుంచి జరిగింది? దేవుడు తెలియని వ్యక్తి నుంచి కాదు. దేవుడు ఏ వ్యక్తినైతే నా హృదయానుసారుడని చెప్పుచున్నాడో అటువంటి వ్యక్తి నుంచే ఇంత ఘోరమైనటువంటి పాపం జరిగింది. అయితే తర్వాత దావీదు నాతాన ప్రవక్త సంధించినప్పుడు తాను పశ్చాత్తాపడ్డాడు, బతిమాలుకున్నాడు, విరిగి నలిగిపోయిన హృదయంతో దేవునికి మొరపెట్టుకున్నాడు మిత్రులారా. అయినప్పటికీ వారికి పుట్టినటువంటి మొదటి కుమారుడు చనిపోయాడు, ఎందుకంటే వ్యభిచారములను పుట్టాడు కాబట్టి. కానీ అయినప్పటికీ దేవుని కృప వీరికి విస్తరించింది చూడండి. అందుకని మనం దేవుని ఉద్దేశాలు గమనిస్తే దేవుని ప్రణాళిక మానవ వైఫల్యాల నుండి కూడా ముందుకు సాగగలదని సొలొమోను జననం రుజువు చేసింది. వీరికి పుట్టినటువంటి కుమారుడైనటువంటి సొలొమోనును దేవుడు ఎంతగా దీవించాడండి. అతని ద్వారా సింహాసనమును స్థిరపరిచాడు. అసలు యేసుక్రీస్తు ప్రభువారైతే ఒక సందర్భంలో ద వన్ హూ ఈస్ గ్రేటర్ దెన్ సొలొమన్ ఇస్ హియర్, సొలొమోను మహారాజుతో కంపేర్ చేసుకోవడం జరిగింది. సొలొమోను మహారాజు కన్నా గొప్పవాడు ఇక్కడ ఉన్నాడని చెప్పి. అసలు ఆ స్టేట్మెంట్ అంటమే చాలా గొప్ప విషయం కదా. అంతటి గొప్ప వ్యక్తి అయినటువంటి సొలొమోను మహారాజు ఈ దంపతులకు జన్మించాడు మిత్రులారా. అంటే దాని అర్థం ఏంటి? దావీదు వైఫల్యం చెందాడు, అధికారాన్ని దుర్వినియోగం చేశాడు, హత్య చేశాడు, వ్యభిచారం చేశాడు. అయినప్పటికీ దేవుని ప్రణాళికను అతని యొక్క వైఫల్యం ఏమైనా ఆపిందా? లేదు. అతడు పశ్చాత్తాపడ్డాడు, విరిగి నలిగిన హృదయంతో మొరపెట్టుకున్నప్పుడు దేవుని ప్రణాళిక మాత్రం ముందుకు సాగిపోతూనే ఉంది. దేవుడు సొలొమోనును ఎన్నుకున్నాడు మిత్రులారా. ఒకవేళ మన మధ్య ఎవరైనా ఈ పని చేస్తే, దావీదు చేసిన పని చేస్తే మనం బ్రతకనిస్తామా? వాడు చనిపోయినా కూడా మనం తిడతాం చూడండి. ఇక వాడు వాక్యం చెప్తే వినం. వాడు చనిపోయినా కూడా తిడతాం మనం. కానీ దేవుని చూపు ఎలా ఉందో చూడండి, మన చూపు ఎలా ఉందో చూడండి మిత్రులారా. తామార విషయం కానీ, రాహాబు విషయం కానీ, రూతు విషయం కానీ, రూతు పొలంలో చేసిన పనికి మనమైతే ఇంకెన్ని మాటలు అంటామో. కానీ మనము ఆనాటి వారి సంప్రదాయాలను బట్టి, వారి చట్టాలను బట్టి ఆ విషయాల గురించి మనం ఆలోచన చెయ్యాలే కానీ మన సంప్రదాయాలు, మన చట్టాలను బట్టి మనం చేయకూడదు మిత్రులారా. వాక్యాన్ని అర్థం చేసుకోవటంలో ఇదొక మెళకువ అన్నటువంటి విషయాన్ని మనం గమనించాలి. కాబట్టి ఇక్కడ బత్షెబా విషయంలో మెస్సియా కళంకం లేని వంశము నుండి కాకుండా రక్షకుని అవసరమున్న పాప భరితమైన వంశాల నుండే వచ్చాడని తెలియజేస్తుంది. ఎంత గొప్ప సత్యం అండి. ఒకవేళ మనకు అవకాశం ఉందనుకోండి, ఏ వంశములో నువ్వు పుట్టాలని అనుకుంటున్నావయ్యా అన్నటువంటి అవకాశం మనకు దేవుడిస్తే మనం ఏమంటాం? ఏ రకమైనటువంటి కళంకం లేనటువంటి వంశములో మనం పుట్టాలనుకుంటాం. కానీ యేసుక్రీస్తు ప్రభువారు, ఆయనలో ఏ కళంకం లేదు, ఆయనలో ఏ పాపం లేదు. ఆయన దేవుడు, పరిశుద్ధుడు, పవిత్రుడు. కానీ ఏ కళంకం లేని వంశం నుండి కాకుండా రక్షకుని అవసరమున్న పాప భరితమైన వంశాల నుండే వచ్చాడు. అందుకని ఆయనను పాపులకు స్నేహితుడు అన్నారు. ఆయనే చెప్పాడు, నేను బాగా ఆరోగ్యంగా ఉన్న వారి కొరకు రాలా, నీతిమంతుల కొరకు రాలేదు. ఇప్పుడు వైద్యుడు అన్నటువంటి బాగా ఆరోగ్యం ఉన్నటువంటి వాళ్ళ కొరకు కాదు కదా, రోగుల కొరకే కదా. నేను పాపుల కొరకు వచ్చాను, నశించిపోతున్నటువంటి వారి కొరకు వచ్చాను, నశించి దానిని వెతికి రక్షించడం నేను వచ్చానని చెప్తాడు. కాబట్టి యేసుక్రీస్తు ప్రభువారి యొక్క చాయిసెస్ ఎలా ఉన్నాయి చూడండి. కాబట్టి మిత్రులు, మనం కూడా ఇతరులను చూసేటప్పుడు ఎలా చూస్తున్నామో, మన కనుదృష్టి ఎలా ఉన్నది, మన ఆలోచనలు ఎలా ఉన్నాయి ఇతరుల గురించి. ఆవిడ అట్టంటే ఆవిడ, ఈయన ఎట్టంటే ఆయన, ఆవిడ అప్పుడు అలా చేసింది, ఈయన అప్పుడు అలా చేశాడు. ఆ రకంగా మనం చూడకూడదు మిత్రులారా. దేవుని కళ్ళను ధరించి మనం చూడటం నేర్చుకోవాలి. మరి ఆఖరిగా చూస్తే మరియమ్మ గురించి మనం ఆలోచిస్తే, ఇది మత్తయి సువార్త 1-2 అధ్యాయాలు, లూకా సువార్త 1-2 అధ్యాయాలు కూడా మనం చూడొచ్చు. ఆవిడ ఒక యవ్వన యూదు కన్యక, పేద కుటుంబానికి చెందినటువంటి స్త్రీ, ఏ గుర్తింపు లేనటువంటి నజరేతు గ్రామానికి చెందిన స్త్రీ. ఒకసారి నతనీయులను అడిగితే, ఇదిగో మెస్సియాను మేము కనుగొన్నామంటే, నజరేతు నుండి ఏదైనా మంచిది రాగలదా అంటాడు. అంటే నజరేతు అంటే అంత తక్కువ చూపు,
అంత తక్కువ చూపు ఉన్నటువంటి గ్రామానికి చెందినటువంటి స్త్రీ, యెరూషలేముకు వచ్చిపోయి 60 నుండి 90 మైళ్ళ దూరంలో ఉన్నటువంటి గ్రామం. యెరూషలేం అనేటువంటిది మత సంప్రదాయానికి కేంద్రం అయితే, ఈ నజరేతు అనేటువంటిది అటువంటి యెరూషలేమునకు దూరంగా ఉన్నటువంటి పట్టణం. అటువంటి గ్రామంలో ఒక బీద కుటుంబానికి చెందినటువంటి సామాన్యమైనటువంటి యువతి అండి ఈవిడ మరియా. అయితే మరియలో ఉన్నటువంటి గొప్పతనం ఏంటంటే ఆవిడ చాలా భక్తిపరురాలండి, పవిత్రురాలు మిత్రులారా. దేవుని చేత దయ పొందినటువంటి స్త్రీ అని చెప్పి బైబిల్లో పదే పదే వ్రాయబడింది. లూకాసు వార్త 1:28, 30, 42, 45. అదేవిధంగా మనం అపోస్తలుల కార్యాలు 1:14 చూస్తే అక్కడ ప్రార్థించు సంఘం మనకు కనిపిస్తుంది. వారిలో ఈ మరియ కూడా ఉంటుంది. ప్రార్థనా పరురాలు, దేవుని దయ పొందినటువంటిది, పవిత్రురాలండి. ఆ తర్వాత ఈవిడ ధైర్యవంతురాలు, అవమానమునకు మరణమునకు కూడా భయపడినటువంటి స్త్రీ అండి. అంటే నిశ్చితార్థం అయింది, ఇంకా పెళ్లి కాలేదు, ఆయన గర్భవతి అవడానికి భయపడలేదండి. ఆనాటిలో గర్భవతి అయితే పెళ్లి కాకుండా, అందరికీ తెలుసు పెళ్లి కాకుండానే ఈ అమ్మాయి గర్భవతి అయిందన్న విషయం అందరికీ తెలుసు. అసలు మరణానికి దారితీసే పరిస్థితి, కానీ భయపడలేదు. దేవుని కొరకు నిలబడినటువంటి స్త్రీ. మీరు గమనించండి, అసలు మరియ దేని కొరకు పోరాటం చేస్తుంది? మానవాడిని రక్షించడానికి, ఒక విధంగా చెప్పాలంటే. కాబట్టి మిత్రులారా, మరియ గురించి అందుకనే ఆదికాండం 3:15 ప్రవచనం ఉంది కదా, ఆ ప్రవచనం యొక్క నెరవేర్పుకు సాధనమైనటువంటి స్త్రీ. ఆదాము హవ్వలు పాపం చేసినప్పుడు దేవుడు ఏం చెప్పాడు? ఆ సర్పంతో, నీకు నువ్వు స్త్రీ సంతానానికి విరోధం కలుగు చేస్తాను, ఆవిడ సంతానం నిన్ను నీ తల మీద కొడుతుంది, నీవు ఆ సంతానాన్ని మెడ మీద కొడతావు అని ఒక ప్రవచనం ఉంది కదా. ఆదికాండంలో ఉన్నటువంటి ఆ ప్రవచన నెరవేర్పునకు సాధనమైనటువంటి స్త్రీ. అది కూడా ఒక పోరాటం కదా. అవమానానికి సమాజానికి ఎదురుతుంది. అవమానమైనా పర్వాలేదు, మరణమైనా పర్వాలేదు, భర్త వదిలిపెట్టినా పర్వాలేదు, అపకీర్తైనా పర్వాలేదు, పోరాటం చేసినటువంటి స్త్రీ. అక్కడ తామారైనా పోరాటం చేసిన స్త్రీనే తామారు. రాహాబు పోరాటం చేసినటువంటి స్త్రీనే. రూతు కూడా పోరాటం చేసినటువంటి స్త్రీనే. వారి భద్రత కొరకు, వారి వారసత్వం కొరకు, వారి భర్తల యొక్క వంశాన్ని నిలబెట్టడం కొరకు పోరాటం చేసినటువంటి స్త్రీ ఆవిడ కూడా. కాబట్టి మిత్రులారా, ఇక్కడ మరియ కూడా పోరాటం చేస్తుంది. ఏమైనా పర్వాలేదు, నేను దేవుని కొరకు ఉంటాను, ఎందుకంటే ప్రజలను వారి పాపములను చాలా రక్షిస్తే అంతకంటే ఏం కావాలి? ఎంత గొప్ప విషయం ఆలోచన చేయండి. కాబట్టి దేవుని ఉద్దేశాలు, మరియ విషయంలో దేవుని ఉద్దేశాలు చూడండి. మునుపటి స్త్రీల పరిస్థితులు దేవుని కృపను సూచించగా, మరియ పరిస్థితి దేవుని అద్భుతాన్ని మరియు యేసు యొక్క ప్రత్యేకమైన దైవిక ఉనికిని సూచిస్తుంది. మునుపటి స్త్రీలు అంటే తామారు కానీ, రాహాబు కానీ, రూతు కానీ, బత్షెబ కానీ, వీళ్ళందరి విషయం మనం ఆలోచన చేస్తే మనకి కనిపించేది ఒకటే, ఏంటంటే దేవుని కృప ఎంత లోతుకైనా వెళ్ళగలదు, అవమానకరమైన సంబంధాల్లోకైనా వెళ్ళగలదు, వేశ్యలనైనా రక్షించగలదు, శపించబడిన జనాంగానైనా రక్షించగలదు, శత్రు జనాంగానైనా రక్షించగలదు. బాధితురాలు అధికార దుర్వినియోగమునకు, వ్యభిచారమునకు, హత్యకు బాధితురాలుగా మిగిలినటువంటి ఒక స్త్రీ యొక్క సంతానాన్ని కూడా రక్షించడానికి దేవుని కృప అంత లోతుకు కూడా వెళ్ళగలదు. అయితే మరీ విషయంలో మనకేమర్థమవుతుందంటే, దేవుని కృప ఆకాశమును దాటిపోగలదు. దేవుని శక్తి ఒక కన్యక గర్భవతి అయి కుమారుని కనగలదు. కాబట్టి మరియ పరిస్థితి చూసినప్పుడు దేవుని శక్తి, దేవుని అద్భుతము మనకు కనిపిస్తుంది. అదేవిధంగా ఆవిడ ద్వారా జన్మించినటువంటి శిశువు యొక్క దైవికమైన ఉనికి, ఈయన దేవుని కుమారుడు, పరిశుద్ధాత్మ సంపూర్ణుడు అన్నటువంటి సత్యాన్ని మనకు తెలియజేస్తుంది మిత్రులారా. కాబట్టి నేను ముగించే ముందు ఈ 5 స్త్రీలను ఈ యొక్క వంశావళిలో, యేసు క్రీస్తు ప్రభు యొక్క వంశావళిలో చేర్చడంలో దేవుని ఉద్దేశాలు, అంటే థియోలాజికల్ పర్పసెస్ అంటారు చూడండి, దేవుని ఉద్దేశాలు మనం గమనించాలి. మొదటిది ఏంటంటే, మానవ బలహీనతలలో కురిసిన దేవుని కృపను చూపిస్తుంది. మానవ బలహీనతలలో కురిసిన దేవుని కృపను చూపిస్తుంది. నేను ఇప్పటికే మీకు వివరించాను. అవమానకరమైన సంబంధాలు, శత్రువులు, వేశ్యలు, లేకపోతే శపించబడిన జనాంగము, అటువంటి పరిస్థితుల్లో కూడా దేవుని కృప విస్తరిస్తుంది. సమాజం దృష్టిలో వాళ్ళకి చాలా తక్కువ చూపు ఉండొచ్చు. మనలాంటి వాళ్ళని చాలా తక్కువగా చూస్తాం, వాళ్ళని చాలా తక్కువగా మాట్లాడతాం. కానీ దేవుడు అలా చూడటం లేదు.
దేవుని కృప వారికి కూడా అందుబాటులో ఉంది. వారి ఎడల ప్రత్యేకమైన శ్రద్ధను చూపిస్తున్నాడు దేవుడు. తర్వాత విశ్వాసము ద్వారానే రక్షణ. రాహాబు విషయంలో ప్రత్యేకంగా మనకి ఏమర్థమైంది? మోయాబు స్త్రీ అయినటువంటి రూతు విషయంలో ఏమర్థమైంది? విశ్వాసము. రక్షణ అది విశ్వాసము ద్వారానే మిత్రులారా. ఆ తర్వాత సమస్త మానవాళి కొరకైన దేవుని రక్షణ ప్రణాళికను చూపిస్తుంది. అంటే దేవుని రక్షణ ప్రణాళిక కేవలం యూదులకే కాదు, అన్యులకు, కనానీయులకు, శత్రువులకు, శపించబడిన జనాంగానికి, సమాజంలో అత్యల్పమైన అవమానకరమైనటువంటి స్థితిలో ఉన్నవారికి, విధవరాండ్రకు, నిరాదరణకు గురైనటువంటి వారికి, సమాజము విస్మరించినటువంటి వారికి, అన్యాయములకు గురైనటువంటి వారికి, వీరందరి కొరకు కూడా దేవుని రక్షణ ప్రణాళిక ఉంది. ఎంత అద్భుతమైన విషయము. ఆ తర్వాత మానవ పాపం దేవుని సర్వాధికార రక్షణ ప్రణాళికను ఆపలేదని చూపిస్తుంది. చూడండి, మన బలహీనతలు ఎన్నైనా ఉండొచ్చు, మనం గాని ఆయన యందు విశ్వాసం ఉంచితే ఆయన మనం రక్షించగలడు. మన బలహీనతలు, మన పాపాలు దేవుని యొక్క రక్షణ ప్రణాళికను ఆపలేవు మిత్రుడారా. కాబట్టి మన గురించి ఆలోచించడం వదిలేద్దాం. మన బలాలు, మన బలహీనతల గురించి ఆలోచించడం మానేసి దేవుని గురించి ఆలోచన చేద్దాం మిత్రుడారా. ఎందుకంటే దేవుని రక్షణ ప్రణాళికను మన బలహీనతలు, మన పాపాలు ఆపలే. ఒకవేళ పడిపోతే లే, ఒప్పుకో, నీ పాపాన్ని వదిలిపెట్టు, దేవుని అనుసరించు. దేవుని రక్షణ ప్రణాళికను ఏది కూడా ఆపలేదు అన్నటువంటి విషయాన్ని మనం గమనించాలి. ఆఖరిగా పాపులను, స్త్రీలను, అన్యులను, ఈ ప్రపంచాన్ని యేసులోని రక్షణ కొరకు సిద్ధం చేస్తుంది. ఏంటి ఈ యొక్క వంశావళిలో ఉన్నటువంటి స్త్రీల యొక్క కథలు ఏం తెలియజేస్తున్నాడంటే, మత్తయి భక్తుడు ఏం తెలియజేస్తున్నాడంటే, అంటే ఈ స్త్రీలను యేసయ్య వంశావళిలో చేర్చి దేవుడు పాపులను రక్షిస్తాడు, స్త్రీలను రక్షిస్తాడు, అన్యులను రక్షిస్తాడు. ఈ ప్రపంచంలో ఉన్న ప్రతి ఒక్కరూ కూడా యేసుక్రీస్తు ప్రభులో రక్షణ కొరకు సిద్ధము చేయాలి అన్నటువంటిదే దేవుని ఉద్దేశం. కాబట్టి మిత్రులారా, మరొకసారి దేవుని స్వరం మనకి వినిపిస్తుంది. ఏం గ్రహించాలో తెలుసా? దేవుడు ఏ మనిషిని ద్వేషించడు, దేవుడు ఏ మనిషిని తక్కువ చేసి చూడడు, ఏ మనిషిని చూసి చీ అండు. దేవుడు ఏ మనిషినైనా ప్రేమిస్తాడు, ఏ మనిషినైనా రక్షించాలనుకుంటాడు. కాబట్టి మనం కూడా రోడ్డు పైన ఎవరినైనా చూసినప్పుడు తక్కువగా చూడొద్దు. వీళ్ళెట్లా, నేనట్లా, నాకు దేవుడు తెలుసు, వీళ్ళకి దేవుడు తెలియదు, తక్కువ చూపి ఎప్పుడు ఉండకూడదు. మనం బయటకు పోయినప్పుడు ఎవరినైనా చూస్తే దేవుని కళ్ళతో చూడాలి. దేవుడు ఈ మనిషిని ప్రేమిస్తున్నాడు, దేవుడు ఈ మనిషిని గౌరవిస్తున్నాడు. వాళ్ళు ఎటువంటి వాళ్ళైనా సరే, వాళ్ళు ఎటువంటి వాళ్ళే, దొంగలు కావచ్చు, లంచగొండలు కావచ్చు, వేశ్యలు కావచ్చు, వాళ్ళు ఎవరైనా సరే, దేవుడు మాత్రం ఈ మనుషులను ప్రేమిస్తున్నాడు. కాబట్టి నేను కూడా ఈ మనుషులను ప్రేమించాలి, గౌరవించాలి అన్నటువంటి తాత్పర్యంతోనే మనం ముందుకు సాగాలి, మన జీవితాన్ని కొనసాగించాలి మిత్రులారా. ఈ విషయాలను గ్రహించడానికి దేవుడు తన సమృద్ధైన కృపను మనలో ప్రతి ఒక్కరికి అనుగ్రహించాలని తెలియజేస్తూ ముగిస్తున్నాను. మే గాడ్ బ్లెస్ ఈచ్ వన్ ఆఫ్ యూ. థ్యాంక్ యూ. ప్రైజ్ గాడ్. దేవుని స్తోత్రములు. మరి సమయంలో ప్రార్థన విన్నపాలు తెలియపరచండి. ప్రైజ్ ది లార్డ్ బ్రదర్. సిస్టర్ ప్రైజ్ లార్డ్ సిస్టర్. ఇవాళ మా చిన్నబ్బాయి బాలప్రకాష్ పుట్టినరోజు, ప్రేయర్ చేయండి. ప్రార్థన చేద్దాం. మరి జ్ఞాపకం చేసుకోనండి మీ వ్యక్తిగత ప్రార్థనలో కూడా. బాలరాజు బాలప్రకాష్ బ్రదర్ గారు, బాలప్రకాష్ గారు బాబు చిన్న కుమారుడు, శివకుమారి గారు చిన్న కుమారుడు, ఈరోజు జన్మదినం. అందరు జ్ఞాపకం చేసుకునండి ప్రార్థనలో. మరి విషాదకరం విషయం ఏంటంటే, మన కర్ణాకర్ స్నేహితుడు ప్రార్థన చేస్తూ ఆనంద్ గారు నిన్న చనిపోయారు. మరి కుటుంబం ఆదరణ కొరకు కూడా ప్రార్థన చేయండి. అదే కొద్దిగా అంత బాడీ అంత ఇన్ఫెక్షన్ అయ్యి కొద్దిగా ప్రార్థనలో జ్ఞాపకం చేసుకుంటూ వచ్చాను. కానీ మరి దేవుడు ఒకవేళ శ్రమలు గుండా వెళ్ళకూడదని దేవుడు అనుమతించినాడేమో. కుటుంబం కోసం ప్రార్థించండి. ఆనంద్ మరి కుటుంబం ఆదరణ కొరకు. మరి ఈ సమయంలో ఇంకా ఏమన్నా ప్రార్థన పనుంటే మీటింగ్ కోసం కూడా జ్ఞాపకం చేసుకోండి. ఆత్మకూరులో 26, 27 మీటింగ్స్. ధనరాజ్ సార్ కూడా ఈరోజు 25 నుంచి మరి
మీటింగ్స్ మాట్లాడాలి, ప్రాంతాలు వెళ్తున్నారు. సార్ కోసం కూడా నందికొట్కూరులో 7వ తారీఖు, 9వ తారీఖు ఆత్మకూరు, ఇట్లా క్రిస్మస్ మీటింగ్స్ సపోజ్ క్రిస్మస్గా ఏర్పాటు చేసుకుంటున్నటువంటి ప్రాంతాల్లో కూడా దేవుని దాసులు చక్కగా వాడబడటానికి తగిన సహాయం దేవుడు దయచేయాలి. సమయంలో మనల్ని ప్రార్థనలో ఎన్నిసార్లు ప్రార్థన చేస్తారు? సార్ ప్రార్థన చేసుకున్నాం సార్. మా దేవ, మా ప్రభు, నీకు వందనములు, స్తోత్రములు, స్తోత్రములు, స్తోత్రములు తండ్రి. సర్వోన్నతుడా, నీకు మహిమయు ఘనత స్తుతులు, స్తోత్రములు. ఉన్నవాడు నీకే మహిమయు ఘనత స్తుతులు, స్తోత్రములు, స్తోత్రములు, స్తోత్రములు తండ్రి. అవును దేవ, 5 మంది తండ్రి నీది విశ్వాసం ఉంచినటువంటి తండ్రి, మీరు స్వీకరించినటువంటి నీ బిడ్డలందరినీ జ్ఞాపకం చేసుకున్నట్టు కృపను చూపినందుకు నీకు వందనములు, స్తోత్రములు తండ్రి. తామరం గురించి తండ్రి, అలాగే తండ్రి ఋతు గురించి తండ్రి, అలాగే తండ్రి మరియమ్మ గారి గురించి, అలాగే తండ్రి ఊరియా భార్యగా ఉన్నటువంటి ఊరియా భార్యను గురించి తండ్రి మేము తెలుసుకున్నట్టే భాగ్యం మాకు దయచేసినందుకు నీకు వందనములు, స్తోత్రములు తండ్రి. శపింపబడినటువంటి వంశం నుంచి, అలాగే తండ్రి అనేక విధాలుగా తండ్రి ధృవీకరించబడినటువంటి వంశం నుంచి, అలాగే తండ్రి కానాల స్త్రీని తండ్రి మీరు ఎన్నుకున్న విధానాన్ని బట్టి నీకు వందనములు, స్తోత్రములు తండ్రి. మీకు వంశావళిలో తండ్రి మీరు ఉంచినటువంటి బిడ్డలందరం బట్టి నీకు వందనములు, స్తోత్రములు తండ్రి. మీరు ఎవరిని తృణీకరించేవారు కాదని తండ్రి మీరు ఒకసారి మాకు జ్ఞాపకం చేసినందుకు కూడా నీకు వందనములు, స్తోత్రములు తండ్రి. నీకు వాక్యమును బట్టి నీకు వందనములు, స్తోత్రములు తండ్రి. మా హృదయాలలో తండ్రి నీకు వాక్యమును ఫలింప చేయమని బ్రతిమలాడుకొనుచున్నాము తండ్రి. తండ్రి నిండైనటువంటి కృపను మా పట్ల కుమరించినందుకు నీకు వందనములు, స్తోత్రములు తండ్రి. ఆనంద కుటుంబాన్ని మీరు జ్ఞాపకం చేసుకున్నది తండ్రి. నీకు ఓదట నీకు ఆధారం దయచేయండి తండ్రి. తండ్రి తండ్రి శివకుమారక్క గారి కుమారుడు తండ్రి బర్త్డే తండ్రి ఈరోజు జ్ఞాపకం చేసుకున్నది తండ్రి. నీ చిత్తంలో తండ్రి నీ బిడ్డను జ్ఞాపకం చేసుకొని తండ్రి సంపూర్ణమైనటువంటి ఆరోగ్యాన్ని తండ్రి ఆయుష్ని దయచేయండి తండ్రి. నీ బిడ్డను మీరు కనికరించమని బ్రతిమలాడుకొనుచున్నాం తండ్రి. మీరే జ్ఞాపకం చేసుకున్నది తండ్రి. ఆ బిడ్డను మీరు సర్వ విధాలకు మీరే జ్ఞాపకం చేసుకొని తండ్రి బాలప్రకాష్ని తండ్రి చిన్న బిడ్డను మీరు జ్ఞాపకం చేసుకోండి తండ్రి. సంపూర్ణమైనటువంటి ఆరోగ్యాన్ని ఆయుష్ని దయచేయమని బ్రతిమలాడుకొనుచున్నాం తండ్రి. శివకుమార్ గారి యొక్క కుటుంబాన్ని మీరు తండ్రి రక్షణలోకి మీరు నడిపిస్తున్న విధానాన్ని బట్టి కూడా నీకు వందనములు, స్తోత్రములు తండ్రి. అలాగే తండ్రి ఇంకా అనేకమైనటువంటి గ్రేచారులు పరిచయాలు ఉన్నటువంటి ప్రతి ఒక్క బిడ్డ యొక్క తండ్రి ప్రార్థన విన్నపాన్ని మీరు జ్ఞాపకం చేసుకోండి తండ్రి. నీ చిత్తంలో మీరు జ్ఞాపకం చేసుకుని మనం బ్రతిమలాడుకొనిస్తున్నాం తండ్రి. ప్రతిరోజు తండ్రి ప్రార్థన విన్నపాలు ఉన్నాయి తండ్రి. ఆ ప్రార్థన విన్నపాలలో తండ్రి ప్రతి ప్రార్థన చేస్తున్నటువంటి బిడ్డను బట్టి నీకే వందనములు, స్తోత్రములు తండ్రి. నీ చిత్తంలో ప్రార్థన విన్నపాలన్నింటినీ నెరవేర్చమని జ్ఞాపకం చేసుకొని మనం బ్రతిమలాడుకొనిస్తున్నాం తండ్రి. సురేష్ను అలాగే తండ్రి దేవంత గారిని సంవత్సరాన్ని జ్ఞాపకం చేసుకున్నది తండ్రి. అలాగే తండ్రి నీ చిత్తంలో తండ్రి మరొకసారి తండ్రి అనారోగ్యంతో ఉన్నటువంటి నీ బిడ్డలందరూ మీరు జ్ఞాపకం చేసుకున్నట్టు తండ్రి. పెద్దలైనటువంటి బిడ్డలు కూడా ఉన్నారు తండ్రి, గ్రూప్ లో ఉన్నారు, వారందరూ మనం జ్ఞాపకం చేసుకున్నాడు తండ్రి. ఉషారానికి సిస్టర్ గారి యొక్క వరమ్మ గారు తండ్రి హాస్పిటల్లో ఉన్నారు తండ్రి. నీ చిత్తంలో మీరు జ్ఞాపకం చేసుకున్నాడు తండ్రి. నీ బిడ్డను తండ్రి మీరు ముట్టి మీరు స్వస్థపరచమని బ్రతిమలాడుకొనుచున్నాం దేవ. సమస్తమును నీకే మహిమయు ఘనత స్తుతులు స్తోత్రములు చెల్లిస్తూ యేసు పుణ్యనామమున ప్రార్థన వేడుకొనుచున్నాం మా తండ్రి. ఆమేన్. మన పరమ తండ్రి అయిన దేవుని ప్రేమయు మన ప్రభును రక్షకుడైన యేసుక్రీస్తు వారి కృపయు పరిశుద్ధాత్మ అన్యోన్య సహవాసం సకల పరిశుద్ధులకును ప్రత్యేకముగా ఈ ఉదయ కాలమున ఇక్కడ చేరిన ప్రతి ఒక్కరికి వారి కుటుంబములకును వారికి కలిగిన సమస్తమునకును సదాకాలము తోడయుండి నడిపించునుగాక. ఆమేన్. అందరికీ వందనాలు. అందరికీ వందనాలు. ప్రైజ్ ది లార్డ్. ప్రైజ్ ది లార్డ్. ప్రైజ్ ది లార్డ్. అందరికీ వందనాలన్నా. ప్రైజ్ ది లార్డ్. ప్రైజ్ ది లార్డ్ అన్నా. సార్ ఉంటా సార్.
సార్ చెప్పండి సార్. అదే శివకుమార్ యొక్క కుమారుడు కోసం ఒక మాట ప్రార్థన చేయండి సార్. అదే గొప్ప దేవా వందనాలు నాయన, మీకు వేలాది స్తుతులు స్తోత్రాలు తెలియజేస్తున్నాము. బాలా ప్రకాశం గురించి వందనాలు. ఈరోజు బర్త్డే జరుపుకొని ఉండగా ఆయనకు సంపూర్ణమైన ఆయుష్ను ఆరోగ్యమును అనుగ్రహించండి ప్రభువా. ఆయన కొరకైన మీ ప్రణాళికను వెల్లడి చేయండి. మీ సాక్షిగా ఎక్కడున్నా మీ సాక్షిగా జీవించటకు కృపను అనుగ్రహించమని మా ప్రభును రక్షకుడైన యేసుక్రీస్తు వారి నామమున అడుగుచున్నాను తండ్రి. ఆమేన్. థ్యాంక్ యూ మిత్రులారా. గాడ్ బ్లెస్ యూ. గాడ్ బ్లెస్ ఈచ్ వన్ ఆఫ్ యూ. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ సార్. ప్రైజ్ లార్డ్ సార్. ప్రైజ్ లార్డ్.